రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. దంతాలపల్లి సూర్యాపేట జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ముళ్లకంప వేసి ధాన్యాన్ని తగలబెట్టారు. ఆందోళన చేస్తున్న రైతులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి మద్దతు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియదని, కనీసం వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై మంత్రి అయినా జోక్యం చేసుకుని రైతుల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జగదీష్ రెడ్డి సూచించారు. నెల రోజుల నుండి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే అధికారులు స్పందించి కొనుగోళ్లు సవ్యంగా జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. చాలా నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది. రైతాంగం సమస్యలు మాకెందుకు లేని అన్నట్టుగా కనబడతా ఉంది. రైతుల్ని మిల్లర్లకు వదిలేసిండ్రు. గొర్రె కషాయానికి అప్పచెప్పినట్టు రైతాంగాన్ని మిల్లర్లకు వదిలేసిండ్రు, దళారులకు వదిలేసిండ్రు. ఒకవైపు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇవాళ కొనుగోలు సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కొక్క కళ్ళంలో కొనుగోలు కేంద్రంలో 15-20 రోజుల నుంచి రైతులు వచ్చి ధాన్యం పెట్టుకుని ఉన్నారు. ఇప్పటికి 2 సార్లు వర్షాలకు తడిసినాయి. ఇక్కడి నుంచి తీసుకుపోయిన ధాన్యాన్ని కూడా అక్కడ లారీలు అన్లోడ్ చేసుకోవట్లేదు, అక్కడ మిల్లర్లు అన్లోడ్ చేసుకోలేదు అని చెప్పి రైతాంగం చెప్తా ఉన్నారు. రైతుల్ని మిల్లర్ల దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు. బస్తాకు 10 రూపాయలు ఇస్తే దించుకుంటాం, లేకపోతే లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారని కూడా రైతులు మీ అందరి ముందే చెప్పారు. ఇప్పుడు మీరు అందరూ కూడా చూసారు, మీ సాక్షిగానే ఇవంతా కూడా జరిగింది. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నేను వ్యవసాయ శాఖ మంత్రిని, సివిల్ సప్లై శాఖ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రికి ఎట్లాగో సోయి లేదు, ముఖ్యమంత్రికి ఎన్నడూ వ్యవసాయం లేదు, వ్యవసాయం మీద పట్టింపు లేదు, వ్యవసాయం తెలియదు, రైతుల బాధలు తెలియదు. కనీసం వ్యవసాయ శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి అయినా వెంటనే రివ్యూ చేయండి. కొనుగోళ్ల మీద ఏం జరుగుతుంది, రైతాంగం ఎందుకు ఈ రకంగా కోపానికి వస్తున్న విషయంలో రివ్యూ చేయండి.